సార్ లంకల్ రవిని ఎప్పుడు చూపిస్తున్నారు? లంకల్ రత్న లంకల్ రత్నాన్ని ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ లిపి ఇయర్లో మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా ఉన్నదా? నాకు 28 years పెళ్లి చేసేస్తుంది సార్. చైల్డ్ మ్యారేజ్ చేయకండి సార్. లిపి ఇయర్ కదా, మళ్ళీ 4 years ఒకసారి వస్తుంది. లిపి ఇయర్ మిస్ అవుతే మళ్ళీ లీప్ ఇయర్ ఎందుకంటే యాక్చువల్ సినిమా Feb 29th రోజు జరుగుతుంది, దానికే హింట్ ఇచ్చినుండే. అండ్ లంకల్ రత్నానేమో శివరాత్రి రోజు వస్తుండు. అండ్ పెళ్ళి అంటారా చూద్దాం, సడన్గా అయిపోతుంది. పెళ్ళి వచ్చినాక అక్క వచ్చి నాగదంటారు కదా, అయితే అవుతుంది, కాకపోతే 5-6 సంవత్సరాలు కాదు. బడ్జెట్ ఎంత ఉంది సార్ దీనికి? దేని సార్? కల్ట్కి బడ్జెట్ పెళ్ళిదా? పెళ్ళి కాదు, పెళ్ళి కాదు, కల్ట్కి ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఏంటి అసలు? కల్టా సార్ ఒక లిమిట్లో తీద్దాం అనుకుంటున్నా, కానీ తెలుసు కదా మనకి బేసిక్గా నేను డైరెక్టరు, నన్ను కంట్రోల్ చేసే ప్రొడ్యూసర్ ఉంటే పని కంట్రోల్ ఉంటుంది. బేసిక్ ఇక్కడ డైరెక్టర్, ఇక్కడ ప్రొడ్యూసర్ని ఏది అడిగిన ఇచ్చేస్తుంటాడు. సో అక్కడ కంట్రోల్ తప్పుతుంది. నాకు దమ్కి కూడా అదే అయింది. నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నా, కానీ అది ఎప్పుడు అనుకున్నట్టు కాదు. సినిమా ఎప్పుడు అనుకున్న బడ్జెట్లో కాదు సార్. అనుకున్న బడ్జెట్లో 4 సినిమాలలో ఒకటే అవుతుంది. బట్ చూద్దాం ఎంత అని అడిగితే మీరు ఇప్పుడు చెప్తా, దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. యాక్చువల్లీ నేను టీజర్ చూపించి ఎంత అయి ఉంటుంది ఎంత అయి ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని చిన్న గెస్ అడుగుతాను నెక్స్ట్ టైం. మీ నుంచి అంటే మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు అందరూ కూడా చాలా మంది చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కదా. నాకు తెలిసి అవి ప్లాన్ చేసేవి కాదు సార్, అది జరగాలి అంతే. అది జరగాలే. పెళ్లి బడ్జెట్ ఏముంది సార్, 6 సమాజ్ పోయి చేసుకుంటాం. కానీ అంత పక్కా ప్లానింగ్ కనబడుతుంది. రిలీజ్ డేట్ ఏమన్నా అనుకున్నారా? దేంది సార్? కల్ట్ షూటింగ్ అయిన సినిమాకే రిలీజ్ డేట్ తెలియదు నాకు. మీరు ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ సినిమా రిలీజ్ డేట్ అడుగుతారు. అంటే ప్లానింగ్ పక్కా కనిపిస్తుంది, రిలీజ్ తొందరలోనే చేస్తారా అన్నట్టు. చేద్దాం సార్, సమ్మర్ హాలిడేస్ లో చేద్దాం. ఓకే, అదే ఆ క్లారిటీ. సమ్మర్ హాలిడేస్ ఏమో దాని సినిమా ఎప్పుడు దాని ప్లానింగ్ అది చేసుకుంటారు సార్, చూద్దాం. నాకైతే సమ్మర్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ అండి. అసలు అంత లేదు, అంత 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 మీరు అనుకున్నంత ఘోరాలు లేవు, అన్ని ఘోరాలు లేవు. ఇట్స్ అబౌట్ 3 losers. పాప నాకు వాళ్ళ గురించి చెప్పే బుద్ధి అవుతుంది, కానీ వాళ్ళు సెలెక్ట్ అయితే మంచిగా వాళ్ళని స్టేజ్ మీద పిలిచి. విశ్వక్ గారు, సో సినిమాలో అలాంటి కంటెంట్ లేదు, కానీ అన్ని సినిమాలు ఇప్పుడు పోకిరి సినిమా చూసిరు సార్. పోకిరి సినిమాలో కూడా ఆడాడ కనిపిస్తుంది, నా సినిమాలో కూడా మా అంటే ఆడాడ కనిపిస్తుంది, కానీ దాని మీదనే సినిమా తీయట్లేదు నేను అట్లా. సో మీరు ప్రొడ్యూసర్ అవుతున్నారు, ప్రొడక్షన్ పెడుతున్నారు, సో హీరోగా డబ్బులు సంపాదిస్తున్నారు, అదంతా తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో లాస్ అవుతున్నారా, గెయిన్ అవుతున్నారా? బాగానే ఉన్నావు కదా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, బాగానే ఉన్న వర్కౌట్ అవుతున్నట్టే కదా. ఫైనల్